అసలు బుక్సే చదవని నేను కూడా ఒక బుక్‌ని కంప్లీట్ చేశానా అనే ఆశ్చర్యం కలిగేలా చేసింది మాత్రం అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్కేనండి. ఎంత బాగునిందో చదువుతున్నంత సేపు నిజంగా నా కళ్ళ ముందు జరుగుతుందేమో సారిక గారి జీవితం అన్నట్టు రాశారు రఘుమంత్రి గారు. ఎంతో ఏడిపించేశారు. మళ్ళీ ఏడిపించడానికి సిద్ధమయ్యి ఇంకో బుక్ రాశారు. 'ధీర సమీరే గంగా తీరే'. నేను దానిని స్టార్ట్ చేసి 2 డేసే అవుతుంది. కానీ చాలా కనెక్ట్ అయిపోయాను. ఎంత అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి బుక్ గుర్తొచ్చి దాన్ని చూసి ఒక పేజ్ అన్నా చదివి పడుకుందాము అనే అంత. ఏంటండి నిద్రపోనివ్వరా ఇంక మనుషుల్ని మీ బుక్కులతో? అమ్మ డైరీలో కొన్ని పేజీల ఫీవర్ నుంచే ఇంకా కోలుకోలేదురా బాబు అంటే మళ్ళీ ఇంకో కొత్త ఫీవరా? మీ రాతలతో కల్లోకి వచ్చేస్తారు, ఏమైనా చేసేస్తారండి రఘుమంత్రి గారు మీరు. మీ రాతల్లో అంతా ఏమంటారు, అంత తెలియని ఏదో మ్యాజిక్ ఉంది. మీ బుక్స్ చదివిన మీర్జా లాంటి అమ్మాయిలు ధైర్యంగా బయటకు వచ్చి సమాజాన్ని ఫేస్ చేస్తారని, అలాగే ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరూ చాందిని లాంటి అమ్మాయిల్ని ఇంకా నుంచి ఆ చులకన భావంతో చులకన చూపుతో చూడకుండా వాళ్ళనంటూ ఒక గౌరవంగా చూస్తారని నేను చాలా నమ్ముతున్నానండి. ఎందుకంటే మీ రాతలు అంత బాగున్నాయి కాబట్టి. తెలుగు సాహిత్యం గురించి, తెలుగు రచయితల పేర్లు గురించి వచ్చినప్పుడు మీ పేరు, మీ బుక్ నేమ్స్ అక్కడ ఒకటి ఉండాలి, రవిమంత్రి గారి పేరు రావాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా బుక్ షెల్ఫ్ లో మీ బుక్స్ తో ఒక షెల్ఫ్ మొత్తం నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా మాకు అన్ని బుక్కులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎలా రాస్తారండి? అల్లరి చేయకు చలిగాలి, వేల కాని వేళ ఇది నీకు తగదు, చిరుచెమటను మాయం చేసే వంకతో నువ్వు ఆమెతో దోబూచులాడితే నాకు అసూయగా ఉంది, ఎప్పుడు కావాలన్నా వస్తావు, ఆమెను తాకి నాకు లేని అదృష్టం నీకు దక్కిందని నన్ను గేలి చేసిపోతావు, మహా గడుస్తానివి నువ్వు, అయినా మా కుర్రాళ్ళ బాధలు నీకేం తెలుసులే, నీ ఒంటరి తనపు బాధ తీర్చేందుకు పువ్వులు అంతకన్నా సుకుమారమైన ఈ అమ్మాయిలు ఉన్నారని అహం నీకు, గర్వభంగం కాకముందే ఆమెని నాకు వదిలేసి నీ మర్యాద కాపాడుకో, ఇది విన్నపము మాత్రమే సుమా. ఎంత బాగా రాస్తారండి. ఇలాంటి ఎన్నో బుక్స్ మాకు అందించాలని, మీరు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకెంతో కామెడీ ఇచ్చి మమ్మల్ని నవ్వించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్.